హలో ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మనము డిఎస్ఏకి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ అన్ని చూసేసాము. ఓకే, అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో డిఎస్ఏలో నేను కేవలం తెలుగులోనే స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అండ్ సో ఇప్పుడు మనము డిఎస్ఏని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఇందులో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరేస్. అసలు అరేస్ అంటే ఏంటి, ఎందుకు ఆ పర్టికులర్ అరేస్ అనేది రావాల్సి వచ్చింది, అసలు దాన్ని ఎందుకు ఒక డేటా స్ట్రక్చర్ అంటాము, లేదా డిఎస్ఏలో ఎందుకు ఈ పేరుని తీసుకొచ్చారు, ఇవి చూద్దాం, క్లియర్గా అర్థం చేసుకుందాము. అండ్ యాజ్ యూజువల్గా ఎప్పట్లాగానే ఒక టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనకంటూ ఒక అనాలజీస్ ఉన్నాయి కదా, సో దీనికి కూడా మనం ఒక స్టోరీ చెప్పుకుందాము. అండ్ బిఫోర్ దట్ ఎవ్వరు కూడా ఇప్పటి నుండి ఏ వీడియో చేస్తున్నా కానీ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా అసలు నేనేం చెప్తున్నానో చూడు, సో దట్ నీకు నా పర్స్పెక్టివ్ నుండి ఆ పర్టికులర్ టాపిక్ ఏంటనేది నీకు ఒక క్లియర్ అవేర్నెస్ వస్తుంది. ఓకే, సో సపోజ్ నువ్వు ఒక ఊరిలో ఉన్నావు. ఓకే, నువ్వు ఒక ఊరిలో ఉన్నావు, అయితే ఆ ఊరిలో ఒక ప్లేస్ ఉంది, చిన్న ప్లేసు. అది ఏ ప్లేసు అనేది నీకు అనవసరం. బట్ ఆ ప్లేస్ లోపలికి వెళ్ళాలి అంటే మనము మన చెప్పుల్స్ వాట్ ఎవర్ ద ఫుట్వేర్, ఆ ఫుట్వేర్ని ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. ఓకే, అండ్ దానికోసమే ఇక్కడ ఆ ప్లేస్ లోపలికి వెళ్ళే ముందు ఒక ఫుట్వేర్ షాప్ ఉంది, స్టాండ్, చెప్పుల స్టాండ్ అంటాం కదా బేసిక్గా మనకు. సో ఆ స్టాండ్ ఉంది. ఇక్కడ వచ్చే పోయేలు ఎవరన్నా కానీ అక్కడ చెప్పులు ఇప్పేసే వెళ్ళాలి. అండ్ రిటర్న్ వస్తుంటే తీసుకొని వెళ్తారు యాజ్ యూజువల్గా. సో ఇప్పుడు ఒకసారి చెప్పుల స్టాండ్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో అదే ఊర్లో ఆ చెప్పుల స్టాండ్ని మెయింటైన్ చేసే పర్సన్ దీన్ని మెయింటైన్ చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు. యాజ్ యూజువల్ నువ్వు చెప్పులు వదిలేయాలి. సో ఇలానైనా మనకి ఆ చెప్పుల స్టాండ్ ఉండేది సమ్ బాక్సెస్గా ప్రతిసారి ఇలా పెద్దగా ఉంటుందా? సో నువ్వు లోపలికి వెళ్ళంగానే తనేం చేస్తాడు, నీకంటూ ఒక చెప్పుల స్టాండ్లో ఒక ప్లేస్ పెట్టేసి ఆ నెంబర్ ఇస్తాడు. ఆ టోకెన్ నీకు ఇస్తాడా? సపోజ్ ఆ టోకెన్ నెంబర్ 2 3 వాట్ ఎవర్ ద నెంబరింగ్, ఈ నెంబరింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న పర్టికులర్ నెంబర్ని నీ దగ్గరికి ఇస్తాడు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ టోకెన్ నీ దగ్గరే ఉందనుకో, నీ చెప్పులు ఇక్కడ ఉన్నాయి. కూల్. నెక్స్ట్ ఇంకో ర్యాండమ్ పర్సన్ వచ్చాడు. తనకేంటి, ఎక్కడో చోట చెప్పులు పెట్టి తనకి అంత ఇస్తాడు. అండ్ దెన్ ఇంకో పర్సన్ వచ్చాడు, ఎక్కడో చోట పెట్టేసి ర్యాండమ్గా చెప్పులు ఇచ్చేస్తాడు, ఆ టోకెన్ నెంబర్ ఇస్తాడు. సో వన్స్ నీ పని అయిపోయింది, బయటకు వచ్చావు, తర్వాత ఏం చేస్తాడు, ఆ టోకెన్ నెంబర్ నువ్వు ఇస్తే అక్కడున్న చెప్పులు తీసుకొని నీకు ఇచ్చేస్తాడు. ఆ టోకెన్ నెంబర్ ఆ పర్సన్ ఇస్తే అక్కడున్న చెప్పులు నీకు ఇచ్చేస్తాడు. ఇలా డే అంతా సాగుతూనే ఉంది, బాగానే ఉంది. కొన్ని నెలల తర్వాత లేకపోతే ఒక పర్టిక్యులర్ డేలో, ప్రతిరోజు మంచి రోజు మనది అవ్వదు కదా, కొన్ని రోజులు బ్యాడ్ ఫేజ్ ఉంటాయి కదా. అయితే ఒక బస్ వచ్చింది, లేదా ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీలో ఈసారి నలుగురు చెప్పులు ఉన్నాయి. ఆ నలుగురు చెప్పులు పెట్టాలి అనుకున్నారు. అయితే ఆ చెప్పుల్ని ఇక్కడ, ఇంకోళ్ళది ఇక్కడ, ఇంకోళ్ళది ఇక్కడ, ఇంకోళ్ళది ఇక్కడ, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశాడు. ఈ నలుగురిది ఒకే ఫ్యామిలీ కాబట్టి ఒకే దాంతో రిప్రజెంట్ చేస్తున్నాం, బట్ డిఫరెంట్ చెప్పులు కదా. ఓకే, అయితే లోపలికి వెళ్ళారు, వాళ్ళ పని అయిపోయింది, బయటకు వచ్చారు. ఇప్పుడు తనకి ఎన్ని టోకెన్ నెంబర్లు ఇస్తారు, 4. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ టోకెన్ తీసుకున్నాడు, ఇక్కడని గమనించాడు, ఇచ్చేశాడు. సెకండ్ టోకెన్ ఇక్కడ ఉంది, థర్డ్ టోకెన్ ఇక్కడ ఉంది, ఫోర్త్ టోకెన్ ఇట్లా ఉంది. ఇట్లా జరుగుతూ ఉంటే
తర్వాత ఏమైందంటే ఒకరోజు ఒక పెద్ద బస్సు వచ్చింది. 50 సీటర్ బస్సు. 50 సీటర్ బస్సు వచ్చింది. ఇప్పుడేమైంది, ఆ వచ్చిన జనాలు ఒక్కోళ్ళు ఇస్తా ఉన్నాడు. ఈసారి సిమిలర్‌గా పెడుతున్నాడు. ఎక్కడ ఖాళీగా ఉంటే ఎక్కడ కనబడితే అక్కడ పెడుతున్నాడు. ఇలాగా ఆ 50 చెప్పులు మొత్తం పెట్టేశాడు. ఓకే. వాళ్ళ పనైపోయింది. ఇప్పుడేంటి తనకి, వాళ్ళ చెప్పులు రిటర్న్‌లో తీసుకెళ్ళడానికి 50 టోకెన్‌లు మళ్ళా రిటర్న్‌లో ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ టోకెన్ ఓపెన్ చేసి ఎక్కడుందనేది చేశాడు. నెక్స్ట్ టోకెన్ ఓపెన్ చేసి ఎక్కడుందని ఇచ్చాడు. థర్డ్ టోకెన్, ఫోర్త్ టోకెన్, ఫిఫ్త్ టోకెన్, సిక్స్త్ టోకెన్, 7 అలా చేసుకుంటా 50 దాకొచ్చేసాడు. ఫస్ట్ టైమ్ కాబట్టి అమ్మో! 50 టోకెన్స్ భలే ఉంది. ఇలా చూడొచ్చు అందరికి ఇచ్చేసాడు. నెక్స్ట్ రోజు ఏమైందంటే ఈసారి 5 బస్సులొచ్చినియి. ఒక్కోళ్ళ దాంట్లో 50 సీటింగ్ అనుకుందాం. మళ్ళా ఇదే ప్రాసెస్‌లో ఇప్పుడు 250 టోకెన్‌లు ఇవ్వాల్సొచ్చింది. చేశాడు. ఈసారి చేయగలడా 250 అంటే? ఏమైంది ఈసారి? చేశాడు. ఆబ్వియస్‌గా చేయాలి కాబట్టి వాడి పని అదే కాబట్టి చేశాడు. కానీ ఆ రోజు నైట్ ఇంటికెళ్ళి బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. ఎందుకు? 250 టోకెన్‌లు ఎతికి చేసి ఇచ్చేసరికి దోల తీరిపోయింది. అయితే దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ కావాలి నాకు. ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనేది ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఆలోచించాడు అర్థం గాల. రెండో రోజు ఆలోచించాడు అర్థం గాల. మూడో రోజు అసలు ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అనేది క్వెషన్ చేయడం స్టార్ట్ చేసుకున్నాడు. ఎందుకొచ్చింది? ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడేమో 4 చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల నలుగురే కాబట్టి తీసిచ్చేసాడు. తర్వాత ఒక బస్సు స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి సిమిలర్‌గా బానే ఉంది అనుకోని ఇచ్చేసాడు. తరువాత ఒక 250 మంది వచ్చి అంటే సెట్ ఆఫ్ గ్రూపే వచ్చి ఇచ్చేసరికి దోల తీరిపోయింది. ఎందుకు ప్రాబ్లమ్ అయింది? 250 టోకెన్‌లు ఇవ్వడం వల్ల తీసి ఇచ్చేటప్పుడు ప్రతి టోకెన్‌ని ఎతుక్కొని ఆ మూలకెళ్ళి, ఈ మూలకెళ్ళి, పైకెళ్ళి, కిందకెళ్ళి అయితే దోల తీరిపోయింది. అయితే ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని ఆలోచిస్తుంటే ఒక్కో చోట స్టోర్ చేస్తున్నాను అనేది అర్థమైంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తా ఉన్నాడు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏమని? అసలు ప్రాబ్లమ్ నేను అక్కడక్కడ ఒకే టైప్ ఆఫ్ గ్రూప్ స్టోర్ చేయడం వల్ల నాకు తీసేటప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. మరి వీళ్ళది నేను సపోజ్ నలుగురుంటే ఆ నలుగురిది నేను ఇట్లా పక్కన చేస్తే పక్కన పెట్టగలిగితే ఇప్పుడు సపోజ్ దీని టోకెన్ నంబర్ 56 అయితే వాడికి ఈ 57, 58, 59 56 అయితే 57, 58, 59 లైక్ 56, 57, 58, 59 ఈ టోకెన్స్ ఇవ్వాలా? లేకపోతే జస్ట్ 56 అనే టోకెన్ ఇచ్చి దాని కింద జస్ట్ ఇక్కడ 4 అని రాసుకుంటే వాడు రిటర్న్‌లో టోకెన్ ఇచ్చేటప్పుడు ఈ టోకెన్ నంబర్ చూసి ఒక్కసారి దాని దగ్గరికెళ్ళి అక్కడి నుండి 4 చెప్పులు అక్కడి నుండి 4 చెప్పులు బయటికి తీయొచ్చా లేదా? అయితే ఈ ఐడియా ఏదో బావుంది అని ఇంప్లిమెంట్ చేశాడు. ఏమైంది? ఈసారి సేమ్ అదే బస్సులొచ్చినియి. ఈసారి 5 బస్సులు. ఒక్కో దాంట్లో 50 మంది, 250 మందొచ్చారు. ఇప్పుడు అలాగే ఇక్కడ నుండి ఎంతమందైతే వచ్చారో అంత 250 మందిని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటా లైక్ ఈ యాక్చువల్ బోర్డ్ లైక్ చాలా పెద్దదనుకో. అలా పెట్టుకుంటా ఎళ్ళిపోయాడు. ఇప్పుడేంటి యాజ్ యూజువల్‌గా దీని నంబర్ 2 లైక్ 31 అనుకుంటే ఇప్పుడేంటి 31 టోకెన్ దగ్గర 250 అని రాసుకొని వాడికిచ్చాడు. రిటర్న్‌లో ఏం చేశాడు? ఓకే. 31 దగ్గరికెళ్ళి అక్కడి నుండి 250 సార్లు కళ్ళు మూసుకొని చెప్పులు తీసుకొని అక్కడ పెడతా ఉన్నాడు. వన్స్ 250th చెప్పులు అయిపోంగానే వాడి కౌంట్ అయిపోంగానే
ఇక అయిపోయిందని ఆపేశాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఓకే, ఇప్పుడే యాక్చువల్గా చాలా కన్వీనియంట్గా ఉంది. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళది డేటా పక్క పక్కన ఉండడం వల్ల, లైక్ ఆ చెప్పులు పక్క పక్కన ఉండడం వల్ల తీసేటప్పుడు ఈజీగా ఉంది. అండ్ ఇలా చేయగానే వాడి లైఫ్ ఆల్మోస్ట్ సాఫీగా వెళ్ళిపోతా ఉంది. వాడు ఈ స్టోరీకి వాడు ఏదైతే ఇప్పుడు దాకా ఆలోచించి చేసుకున్నాడో, కొత్తగా ఒక ఆ చెప్పుకునే విధానాన్ని తెచ్చుకున్నాడో, దానికి వాడు పెట్టుకున్న పేరే అరేస్. ఓకే. ఏంటి చెప్పుల స్టాండ్ అన్నావు, చెప్పులు అన్నావు, ఎవరెవరు వస్తున్నారు అన్నావు, ఏదేదో చేసావు, ఇది ఫుట్వేర్ స్టాండ్ అన్నావు. అసలు దీనికి అరేస్కి సంబంధం ఏంది? ఒక్కసారి ఇదే అరేస్ దాని లైక్ ఇదే ఫుట్వేర్ స్టాండ్ మెథడాలజీని మనము ప్రోగ్రామిక్ వేలో అప్లికబుల్ చేసి దాన్ని రిఫర్ చేసి ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ నీకంటూ ఒక్కొక్క వేరియబుల్ కావాలి. ఒక వేరియబుల్ కావాలి నీకంటూ. అప్పుడేం చేసావు? ఇంట్ num ఈక్వల్స్ టు 31 అన్నావు. అంటే ఒక చెప్పు కావాలి, ఒక చెప్పులు పెట్టే ప్లేస్ కావాలి. అంటే దీన్ని నువ్వు నీ మెమరీ అనుకో. ఇప్పుడు చెప్పులు స్టాండ్ కాదు, నీ మెమరీ అనుకో. అందులో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క లొకేషన్కి డేటా పెట్టుకుని లొకేషన్ అనుకో. ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 31 అన్నావు. ఎప్పుడైతే నాకు నమ్ కావాలి అని అంటున్నానో ఒక్కసారి రిట్రీవ్ చేసేస్తావు, ఒకసారి రిట్రీవ్ చేసి ఇచ్చేస్తావు. సపోజ్ ఇంకొక 3 వేరియబుల్స్ క్రియేట్ చేసావు. ఇప్పుడేంటి? ఒక వేరియబుల్ ఇక్కడ, ఇంకో వేరియబుల్ ఇక్కడ, అండ్ దెన్ ఇంకో వేరియబుల్ ఇక్కడ స్టోర్ అయింది అనుకో. ఇప్పుడు నాకు ఆ 3 వేరియబుల్స్ యొక్క డేటా మళ్ళీ తిరిగి కావాలి అంటే నేను ఆ ఫస్ట్ వేరియబుల్ నేమ్తో కాల్ చేయాలి, సెకండ్ వేరియబుల్ నేమ్తో కాల్ చేయాలి, థర్డ్ వేరియబుల్ నేమ్తో కాల్ చేయాలి. బాగానే ఉంది. రేపొద్దున నాకు ఒక 50 ఒక బస్ వచ్చింది, 50 టైప్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి. అప్పుడు 50 టైప్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్తో డేటాను డిక్లేర్ చేయాలా? అంటే ఇంకో దగ్గర ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడ, ఇంకోటి ఇక్కడ. ఎందుకు? మెమరీలో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు నీకు ఎక్కడ స్టోర్ అయిద్దని తెలియదు, కానీ దానికి నీకు రెఫరెన్స్ ఇస్తున్నావు కాబట్టి ఈ పేరు పెట్టుకుంటున్నావు. ఆ పేరు పెట్టి పిలవంగానే ఇంటర్నల్గా ఎక్కడ స్టోర్ అయిద్ది అనేది నీకు అనవసరము. నువ్వు ఆ పేరుతో పిలవంగానే అందులోనే డేటా ఫెచ్ చేసి ఇచ్చేసిద్ది. అంతేనా మెమరీలో కూడా జరుగుతుంది కదా? సపోజ్ ఈ 50 వేరియబుల్స్నే కానీ ఇలా కాకుండా ఈ 50 వేరియబుల్స్ని ఇలా కాకుండా వాట్ ఇఫ్ నాకు 50 వేరియబుల్స్ కావాలి అనేది నీకు అర్థమైంది. ఇప్పుడు వాటిని పక్క పక్కన స్టోర్ చేయగలిగితే మనము ఎలాగైతే ఫుట్వేర్లో వాడికి ఆలోచించి పక్క పక్కన స్టోర్ చేస్తే ఐడియా వచ్చిందో, ఇప్పుడు అదే 50 వేరియబుల్స్ని స్టోర్ చేయాలి అని అంటే 50 డిఫరెంట్ లొకేషన్లో పెట్టేసి ఒక్కొక్కడికి ఒక్కో టోకెన్ నంబర్ ఇచ్చినట్టుగా, లైక్ 50 చెప్పులు డిఫరెంట్గా పెట్టేసి ఒక్కోడికి టోకెన్ నంబర్ 50 టోకెన్లు ఇచ్చే కన్నా ఇక్కడ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో డేటా పెట్టి ఒక్కొక్క డేటాకి 50 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేసే కన్నా వాట్ ఇఫ్ నువ్వు అదే 50 డేటాని లైన్గా పెట్టగలిగితే ఇప్పుడు వాడికొచ్చిన ఐడియానే ఇక్కడ అప్లై చేస్తే ఏమైంది? ఆ ఫస్ట్ దాని యొక్క సపోజ్ ఈ ఫస్ట్ దాన్ని అగైన్ 24 అనుకుంటే ఇప్పుడు ఏమైంది? ఆ టోకెన్లో 24 అనే టోకెన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుండి ఎన్ని స్టోర్ చేసుకున్నాడు అనేది ఇస్తే సరిపోద్దా? సిమిలర్గా ఇదే కాన్సెప్ట్ని ప్రోగ్రామింగ్లో కూడా నాకు ఎన్ని వేరియబుల్స్ కావాలని పక్కన పెట్టుకొని ఆ ఫస్ట్ మెమరీ అడ్రస్ లొకేషన్ తీసుకొని ఎన్ని ఉన్నాయి అనేది తీసుకునే పాయింటర్ ఉంటే అప్పుడు నాకు ఎన్ని కార్డ్స్ కావాలి అంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి? 1. అండ్ ఇలాగ స్టోర్ చేస్తున్న ప్రాసెస్నే నువ్వు అరేస్ అంటున్నావు. అలా స్టోర్ చేసిన ప్రాసెస్నే అరేస్ అంటున్నావు. మరి ఏంటి అరేస్ అన్నావు? దాని మీనింగ్ ఏంటి? మరి ఇక్కడ డిఎస్ఏ ఎక్కడ ఉంది? డిఎస్ఏ లేదు కదా.
నువ్వు కరెక్ట్గా చూడు. ఇప్పుడు ఇక్కడ నా డేటా ఇప్పుడు నా చెప్పులు ఇందాకడ ఎలాగైతే చెప్పులు అన్నావు, ఇప్పుడు మన డేటాతో రిఫరెన్స్ చేసేది. ఇప్పుడు చూడు, నా చెప్పులు ఇందాకడ ర్యాండమ్గా ఉంటే ఇప్పుడు ఒక ఆర్డర్డ్ వేలో ఉన్నాయి, ఒక స్ట్రక్చర్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏంటి? లీనియర్గా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి పెట్టామా? అంటే నా డేటాని ఇప్పుడు అంటే చెప్పులైతే చెప్పులు, లైక్ ఇప్పుడు డేటా అయితే డేటా. నా డేటాని లీనియర్గా పక్క పక్కన లైక్ సీక్వెన్షియల్గా లేదా కన్జర్వేటివ్ అనుకుంటే కన్జర్వేటివ్గా పక్క పక్కన ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో పెట్టానా? ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? లీనియర్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టడం కూడా ఒక స్ట్రక్చరే కదా. ఇక్కడ ఏం పెట్టావు? డేటాని. అంటే నా యొక్క డేటాని లీనియర్ అనే స్ట్రక్చర్గా ఉంది కాబట్టే దీన్ని దాని పేరు పెట్టుకున్నదే అరేసు. కాబట్టి అరేసు ఒక డేటా స్ట్రక్చర్. అర్థమవుతుందా ఎందుకు డేటా స్ట్రక్చర్ అన్నారనేది? డేటా స్ట్రక్చర్ మీనింగ్ ఏంటంటే ఒక డేటాని స్ట్రక్చర్డ్ మేనర్లో పెట్టగలిగితే సో దట్ తీసే టైము, రిట్రీవింగ్ టైము బెటర్గా ఉంటుంది. ఎంత బెటర్గా పెట్టగలిగితే ఎంత బెటర్గా తీయగలుగుతామో అలాగ తీసే అప్రోచెస్ని అలా నువ్వు పెట్టే ఒక స్ట్రక్చర్డ్నే డేటా స్ట్రక్చర్ అంటాము. అంటే నా డేటాని స్ట్రక్చర్డ్ వేలో పెట్టగలిగితే దానికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరుతో పిలువు. ఇక్కడ వాళ్ళు లీనియర్గా పెట్టిన స్ట్రక్చర్డ్ని అరేస్ అని పిలుస్తున్నారు. ఓకే, కాబట్టి అది డేటా స్ట్రక్చర్. అల్గోరిథమ్స్ ఏంటి? తర్వాత చూద్దాం. అందులో అప్లై అయ్యే కాన్సెప్ట్స్ లేదా అందులో అప్లికబుల్ అయ్యే కొన్ని ఐడియాలజీస్ని అల్గోరిథమ్స్ అంటాం. అవి తర్వాత చూసుకుందాము. బట్ ఇప్పుడు నీ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అర్థమైందా? ఎందుకు అరేస్ అంటున్నారు? అరేస్ అనేది జస్ట్ ఒక నేమింగ్ కన్వెన్షన్. అలా వాళ్ళ డేటాని లీనియర్గా పెట్టుకున్నారు కాబట్టి 100 వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఒక వేరియబుల్ని లాగా క్రియేట్ చేసి నా డేటాని ఒక లీనియర్ వేలో పెట్టుకున్నారు కాబట్టి దానికి పెట్టిన పేరు మాత్రమే అరే. కూల్. సో మరి ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ ఏంటి? దీన్ని జావాలో ఎలా రాయాలి? దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి? అండ్ లేదా అసలు దాన్ని మనం ఎలా క్రడ్ ఆపరేషన్స్ చేయాలి? అండ్ ఇంకేదన్నా ఉంటే ఇంకేదన్నా. అండ్ ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకుందాము. బట్ ఈ వీడియో జస్ట్ అసలు అరేస్ అంటే ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది, దేని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి, దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటి అనేది అర్థమైందా? ఓకే, సో that's it for this video. Thank you.